నాగార్జున అక్కినేని అమల టాలీవుడ్లో తిరుగులేని జోడి. అమల తెలుగులో తన రియల్ లైఫ్ పార్ట్నర్ నాగార్జునతో తెలుగులో ఎక్కువ చిత్రాల్లో కథానాయికగా నటించింది. వెండితెరపై నాగార్జున అమలది తిరుగులేని జోడీగా చాలామంది చెప్పుకొచ్చారు. వీళ్ళిద్దరూ ముందుగా ఆన్ స్క్రీన్గా చూపులు కలిసిన తర్వాత ఆఫ్ స్క్రీన్లో పెళ్లి చేసుకొని ఒక ఇంటి వారయ్యారు. ముందుగా నాగార్జున అమల వెండితెరపై జోడీగా నటించిన మొదటి సినిమా కిరాయి దాదా. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కిరాయి దాదా చిత్రం హిందీలో సూపర్ హిట్ అయింది. ఇది జాల్ మూవీకి రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. నాగార్జున అక్కినేని అమల రెండోసారి జోడీగా నటించిన చిత్రం చిన్నబాబు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో డి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి ఏ మోహన్ గాంధీ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఇక ఈ జంట నటించిన మూడో చిత్రం శివ. రామ్ గోపాల్ వర్మ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. అంతేకాదు ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది. ఇక ఈ జోడి నటించిన నాలుగో చిత్రం ప్రేమయుద్ధం. కన్నడ స్టార్ డైరెక్టర్ ఎస్వి రాజేంద్ర సింగ్ బాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. ఇక నాగార్జున అమల జోడీగా నటించిన ఐదో చిత్రం శివ. తెలుగులో హిట్ అయిన ఈ చిత్రాన్ని హిందీలో అదే శివ టైటిల్తో దాదాపు అదే నటీనటులతో తెరకెక్కించారు. బాలీవుడ్లో కూడా ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. తెలుగులో హిట్ అయిన శివ చిత్రం హిందీ రీమేక్లో అదే హీరో హీరోయిన్లు నటించడం చాలా అరుదుగా జరుగుతుంది. హిందీలో నాగార్జున అమల జోడీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. నాగార్జున అమల జోడీగా నటించిన ఆరో చిత్రం నిర్ణయం. ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఇక నాగార్జున అమల చివరిగా నిర్ణయం అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటించేటప్పుడే వారి జీవితానికి సంబంధించిన అతిపెద్ద నిర్ణయం తీసుకొని మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. నాగార్జున అమల కలిసి మొత్తంగా 6 చిత్రాలు నటించారు. అందులో 5 తెలుగు చిత్రాలైతే ఒకటి హిందీ రీమేక్ శివ మూవీ. అందులో దాదాపు ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచాయి. తెలుగుతో పాటు హిందీలో జోడీగా నటించి ఒకింటి వారైన హీరో హీరోయిన్లో టాలీవుడ్లో నాగార్జున అమల మాత్రమే ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అమల సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రంలో నటించింది. ఆ మధ్య ఒకే ఒక జీవితం సినిమాలోనూ మెరిసింది. అయితే నాగ్ అమల జంట ఎంతో అన్యోన్యంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని విషయాల్లో మాత్రం వీరిద్దరికీ విభేదాలు వస్తున్నాయట. నాగార్జున డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంటుంది. ఈ విషయంలో అమల మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని టాక్. అందుకే ఈ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతాయట. నాగార్జున అమల సాధారణంగా చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరికి మరొకరు అన్నట్లు జీవిస్తారు. 3 దశాబ్దాల కాపురంలో పెద్దగా గొడవ పడిన సందర్భాలు లేవు. అమల పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అడపదడప సినిమాలు చేస్తుంది. సామాజిక స్పృహ ఉన్న మహిళ అమల అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అలాగే ఆమె యానిమల్ లవర్ కూడా. బ్లూ క్రాస్ సొసైటీ హైదరాబాద్ కో ఫౌండర్. మూగజీవాల రక్షణకు కృషి చేస్తుంటారు. కాగా నాగార్జునతో ఒక విషయంలో అమలకు పదే పదే గొడవలు జరుగుతాయట. ఈ విషయాన్ని అమల నేరుగా వెల్లడించింది. ఏదైనా ఒక పని మొదలు పెట్టకముందే నేను చేయలేనని అమల బాధపడతారట. లేదు నీ వల్ల అవుతుంది, చేయగలవు అని నాగార్జున అంటారట. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందట. అయితే ఎలాంటి గొడవైనా సాయంత్రానికి సెటిల్ చేసుకుంటారట. నాగార్జున తనను ఎంతో ప్రేమగా చూసుకుంటాడని, ఏది అడిగినా కాదనడని, ఏ గొడవ జరిగినా కూడా అది పూర్తిగా సాల్వ్ చేసుకోకుండా నిద్రపోవడానికి ఒప్పుకోరని అమల చెప్పుకొచ్చింది. ఎలాంటి గొడవైనా కూడా పడుకునే లోపే ఖచ్చితంగా ఒక పరిష్కారం చూసుకుంటారట. నా భర్త నాకు మంచి ఫ్రెండ్ అని, అలాగే నా లవ్ ఆఫ్ లైఫ్ అని, మంచి సపోర్ట్ సిస్టమ్ అని, నాగార్జున లేకుండా నా జీవితంలో ఏది సవ్యంగా జరగదు అంటూ అమల చెబుతూ ఉండడం చాలా క్యూట్గా అనిపిస్తుంది. తను ఏమడిగినా కూడా నాగార్జున ఇప్పటివరకు నో చెప్పింది లేదట. తన కోరిక నెరవేర్చేంత వరకు కూడా నాగార్జున దాని గురించి ఆలోచిస్తూ కూడా ఉంటారట. అందరి భర్తల్లాగే తన భర్త కూడా తన గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు, తననే ప్రేమిస్తాడు అంటూ చాలా గర్వంగా అమల చెప్తున్నారు. ఇక అప్పట్లో నాగార్జున అక్కినేని ఇంటికి కట్నంగా అమల ఏం తీసుకొచ్చింది అంటూ ఓ ప్రశ్న ఎదుర్కోవడంతో ఆయన ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు కట్న కానుకలు అంటే భారీ స్థాయిలో ఉంటారనే సంగతి మనందరికీ తెలిసిందే. కానీ అమల కట్నంగా తన పెళ్లి సమయంలో తన ఇంటికి 2 కుక్క పిల్లలను తీసుకొచ్చింది అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. మరి నాగార్జున నిజంగానే అమల కట్నంగా కుక్క పిల్లలను తీసుకొచ్చిందని చెప్పారా, లేకపోతే అమలకు జంతువులంటే ఇష్టం అని అలా చెప్పారా అనే విషయం తెలియదు. కానీ ఈయన చేసినటువంటి కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక నాగార్జున తన లైఫ్లో విజయవంతం కావడానికి ప్రధాన కారణం
భార్య అమల అని ఇండస్ట్రీలో వాళ్ళు చెప్తుంటారు. అమలతో పెళ్ళైన తర్వాత నాగార్జున జీవితంలో చాలా మార్పులు వచ్చాయని అంటుంటారు. అమలతో పెళ్లి కాకముందు మరో ఆమెతో పెళ్ళైనా విడాకులు ఇచ్చి ఆమెకు కన్న బిడ్డను తీసుకొని అమలను పెళ్లి చేసుకొని మరో బిడ్డకు నాన్న అయ్యి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ని ముందుకు తీసుకువెళ్తున్నారు నాగార్జున. అలాంటి నాగార్జునకి అమల అంటే చాలా ఇష్టం. వీళ్ళ ప్రేమలో ఎన్నో ట్విస్టులు సాగుతూ చివరికి పెళ్లి జరిగింది అంటుంటారు. పెళ్ళైన నాటి నుండి ఇప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఈ జంట ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుంది. అయితే నాగార్జున హెల్త్ విషయంలో అమల చాలా కేర్ తీసుకుంటూ ఉంటుందట. ముఖ్యంగా ఆయన ఆహారపు అలవాట్ల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటుందట. నాగార్జున ఇప్పటికీ ఇంత అందంగా ఉండడానికి కారణం అమల అని అంటుంటారు. ఆయన ఏం తినాలని కూడా దగ్గరుండి మరీ అమల చూసుకుంటూ ఉంటుందట. నాగార్జున చాలా ఫుడిష్. అయితే ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటుందట అమల. చాలా కండిషన్స్ పెడుతూ నచ్చిన ఫుడ్ వస్తున్నా కానీ దాన్ని పక్కన పెట్టి డైట్ మెయింటైన్ చేయాలని అక్కడికక్కడ ఆయన నోటికి కత్తి పెడుతూ ఉంటుందట. దీంతో నాగార్జున ఇష్టమైన ఆహారం కళ్ళ ముందు ఉన్నా కానీ తినలేని పరిస్థితి నెలకొంది. మొత్తానికి నాగార్జున గురించి అమల చెప్పిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నాయి.